మొక్క వేరు వ్యవస్థ వృద్ధి చెందే కొద్దీ ఆక్సిజన్ లభ్యత పెరగాలి. కానీ ఒక స్థాయికి పెరిగిన తర్వాత అక్కడ ఆక్సిజన్ లభించదు సరిగా మొక్కకి. దాని వలన మొక్క బలహీనంగా తయారైపోతుంది. అన్ని రకాల పోషక విలువలని మొక్క గ్రహించుకోవడానికి అవకాశం లేకుండా పోతుంది. మీకు మొదటి ఎపిసోడ్‌లోనే చెప్పాను. ఇప్పుడు బాగా పెరిగి ఉన్న మొక్కను పట్టుకొని ఇలా పెరిగితే ఊసలాగా వచ్చేస్తదని. ఎందుకంటే వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెందట్లేదు. బలహీనంగా పెరుగుతుంది మొక్క ఊరికే. దాంట్లో ఎటువంటి వ్యాధి నిరోధక శక్తి ఉండదు. కింద బలం ఉండదు. వేరు వ్యవస్థ వృద్ధి చెంది ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే ఒకానొక దశలో మొక్కకు ఆక్సిజన్ అధికంగా కావాల్సిన సమయంలో అక్కడ ఆక్సిజన్ లభించదు భూమిలో. అప్పుడేమవుతుంది? అక్కడ జరిగే జీవన ప్రక్రియలు, వేరు వ్యవస్థలో జరిగే జీవన ప్రక్రియలు కుంటుపడతాయి. సక్రమంగా జరగవు. దానివల్ల పోషక విలువలు పైకి సరిగ్గా తీసుకోలేదు. కరెక్ట్‌గా మనము పూత రావాల్సిన టైంలో ఇక్కడ ఆక్సిజన్ సరిగ్గా అందట్లేదనుకోండి. అందకపోతే ఏమవుతుంది? ఆ పోషక విలువలు సరిగ్గా పైకి తీసుకోలేదు. ఆ గ్రహించే శక్తిని కోల్పోతుంది వేరు వ్యవస్థ. విస్తృతంగా ఉండకపోవడం వల్ల, ఎక్కువ దూరం, ఎక్కువ లోతు వేరు వ్యవస్థ వ్యాపించకపోవడం వల్ల ఈ మన పోషక పదార్థాలు కూడా అందుబాటులో తక్కువుంటాయి. కొంత ఏరియాలోనే అంటే తక్కువ ప్రదేశంలోనే వేరు వ్యవస్థ ఉండడం వల్ల ఆ ప్రదేశంలో ఉన్న పోషక పదార్థాలను మాత్రమే మొక్క గ్రహించగలుగుతుంది. అందువలన మనము మొక్కలో ముందు వృద్ధి చెందాల్సింది వేరు వ్యవస్థ. వేరు వ్యవస్థ ఎంత వృద్ధి చెందితే పైన మొక్క అంత దృఢంగా పెరుగుతుంది, అంత ఆరోగ్యంగా పెరుగుతుంది. మనము పైన పెరిగిన మొక్కను చూసి సంతోషపడుతూ ఉంటాం. అంటే పైన స్ప్రే చేసి, అవి చేసి, ఇవి చేసి, జిబ్బర్లిక్ యాసిడ్లు అవి ఇవి అన్నీ స్ప్రే చేసి దాని మీద ఒత్తిడి పెంచేస్తాం. ఆ పెరుగుదల చాలా బలహీనమైనది. అటువంటి పెరుగుదల మొక్కకు అవసరం లేదు. సహజంగా పెరగాలి. వేరు వ్యవస్థ సహాయంతో మొక్క పెరగాలి. అంటే నేల నుంచి అన్ని రకాల పోషక విలువలని సరైన సమయంలో మొక్క తీసుకొని వేరు ద్వారా గ్రహించి పైకి తీసుకోవాలి. ఆ వేరు వ్యవస్థ సక్రమంగా ఉండాలి అంటే ఏం కావాలి? ఆక్సిజన్ కావాలి. ఆ ఆక్సిజన్ సక్రమంగా వేరు వ్యవస్థకు అందుబాటులో ఉండాలి అంటే భూమి సాంద్రత తక్కువ ఉండాలి. అంటే నేల గుల్లబారినట్లుగా ఉండాలి. మట్టి రేణువుల మధ్య దూరము చాలా ఎక్కువగా ఉండాలి. అప్పుడే మట్టి పొరలలోకి గాలి చొచ్చుకొని పోతుంది. వేరు వ్యవస్థకి తగినంత ఆక్సిజన్ లభిస్తుంది. లేకుంటే ఇందాక చెప్పినట్టు మీ స్నేహితుడిని విందుకు భోజనానికి పిలిచి ముక్కు నోరు అనగబట్టినట్టే. అంటే మనం విత్తనం వేసి దాని వేరు వ్యవస్థని చుట్టూ అదింపట్టేస్తున్నాం. దానికి గాలి సోకకుండా. ఆ పని మనమే చేస్తున్నాం. ఇది చాలామంది రైతులకు తెలియదు. అంటే ఆక్సిజన్ అవసరము, అది కూడా వేరు వ్యవస్థకు అవసరము అని చాలామంది రైతులకు తెలియదు. ఇవన్నీ సక్రమంగా జరగాలంటే మనం సేంద్రియ ఎరువులు తప్పనిసరి వాడాలి. సేంద్రియ ఎరువులు తప్పనిసరి వాడటం వలన నేల గుల్లబారినట్లుగా ఉండి అప్పుడు ఆ గాలి నేల పొరల ద్వారా లోపలికి చొచ్చుకొని పోయి వేరు వ్యవస్థకి అందుబాటులో ఉంటుంది. ఈ రకంగా డైరెక్ట్గా మొక్కకు ఆక్సిజన్ ఇలా అవసరం వేరు వ్యవస్థకి. ఇంకొకటి కూడా ఉంది. మొక్కకు సహాయపడే అన్ని రకాల సూక్ష్మజీవులు నేలలోనే జీవిస్తాయి. వాటికి కూడా ఆక్సిజన్ అవసరము. ప్రత్యక్షంగా మొక్కకి ఎలా ఆక్సిజన్ అవసరమో అలాగే మొక్కకు సహాయపడే ఎన్నో లక్షల రకాల సూక్ష్మజీవులకి కూడా ఆక్సిజన్ అవసరం. అవి భూమిలో ఉంటాయి, గుడ్డు దశలో ఉంటాయి. వాతావరణం అనుకూలించగానే మళ్ళీ వృద్ధి చెందుతూ ఉంటాయి. కానీ అవి వృద్ధి చెందాలి అంటే వాటి శ్వాసక్రియ ఏంటి? ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయి భూమిలో. కానీ ఎప్పుడైతే నేల గట్టిబడిపోతుందో, గిడసబారిపోతుందో అప్పుడు ఆ పొరల్లోకి గాలి వెళ్ళదు, ఆక్సిజన్ అందుబాటులో ఉండదు. అందువలన అక్కడ ఆ సూక్ష్మజీవులకు కూడా ఆక్సిజన్ అందదు. సూక్ష్మజీవులకు కూడా ఆక్సిజన్ అందకపోతే అవి ఎలా వృద్ధి చెందుతాయి? వాటి సంతానాన్ని ఎలా ఉత్పత్తి చేస్తూ పోతాయి? వాటి సంతాన ఉత్పత్తి చాలా వేగంగా ఉంటుంది. మనము కరెక్ట్‌గా సాయిల్‌లో అంటే నేలలో అన్ని రకాల అనుకూల పరిస్థితులు మనం సృష్టిస్తే నిమిషానికి ఒక బ్యాక్టీరియా 8 బ్యాక్టీరియాలుగా మారుతూ పోతుంటుంది. అంత ఫాస్ట్‌గా డెవలప్ అవుతూ పోతాయి సూక్ష్మజీవులు. అటువంటి ప్రక్రియకు మనమే అడ్డుపడుతున్నాం. వాటి గురించి ఎవరు ఆలోచించరు. అంటే ఈ సూక్ష్మజీవులకు ఆక్సిజన్ అవసరమైతే దానికి ఎలా అందుబాటులో ఉంచాలి, ఎటువంటి వాతావరణం మనం నేలలో కలిగించాలి, వీటి గురించి ఎవ్వరికీ బాధ లేదు. ప్రతి ఒక్కరి ధీమా ఏంటంటే నా దగ్గర డబ్బులున్నాయి, లేకపోతే అప్పు చేస్తా,
యూరియా, డీఏపీ, పొటాష్ బస్తాలు బస్తాలు ట్రాక్టర్లతోనూ, ఆటోలను మోసుకొచ్చి భూమిలో పడేస్తారు. తెగుళ్ళు ఏమన్నా వస్తే పైన ఖరీదైన తెగుళ్ళు మందులు ఒక్కొక్క స్ప్రేకి 2,500, 3,000 రూపాయలు పెట్టి తెగులను కంట్రోల్ చేస్తాం. ఈ ధీమాతోనే ఇలా చేస్తున్నారు. కానీ చేయగలుగుతున్నారా సక్రమంగా? లేదు. మళ్ళీ లబోదిబోమని బాధపడుతూ ఉంటారు. ఎంత ఎరువులేసినా ఏమి దిగుబడి రావట్లేదు. ఎన్ని పురుగు మందులు కొట్టినా, ఎన్ని తెగుళ్ళ మందులు కొట్టినా ఫలితం రావట్లేదు. కోపం కంపెనీల మీదనో, డీలర్ల మీదనో, విత్తన కంపెనీల మీదనో. కానీ నువ్వు సక్రమంగా చేస్తున్నావా? చెక్ చేసుకోవాలి కదా! ఇవన్నీ అవసరం ఉన్నాయి. ఇవన్నీ ఈ వాతావరణం నేను కలగజేస్తున్నానా భూమిలో అనేది నువ్వు తెలుసుకోవాలి కదా! అది చేయకుండా మనం డబ్బులు ఎక్కువ పెడితే మొక్క ఆరోగ్యంగా బతకదు. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. నేను ఎక్కువ పెట్టుబడి పెడుతున్నాను, నాకు ఎక్కువ దిగుబడి వస్తుంది అనుకోవడం తప్పు. అలా వ్యవసాయం చేయడం కూడా దండగా. తక్కువ పెట్టుబడితో ఎక్కువ నాణ్యమైనటువంటి పంటను పండించడమే, దిగుబడి తీయడమే రైతు యొక్క గొప్పతనం. అటువైపు మన వ్యవసాయం మళ్ళాలి. అది జరగాలి అంటే ముందు